మెదక్ జిల్లా రామాయంపేటలోని డిగ్రీ కాలేజీలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు పక్కనున్న జూనియర్ కాలేజీలో ఆశ్రయం పొందారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విద్యార్థులను పరామర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ స్టూడెంట్స్ కి ఒక శాశ్వత భవనం కూడా కట్టించలేకపోయిందని ఎంపీ విమర్శించారు. తన ఎంపీ నిధుల నుంచి శాశ్వత భవనం కట్టిస్తానని చెప్పారు. తెలంగాణ ఎంపీలు అందరం కలిసి కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడామని, కేంద్రం నుంచి కావాల్సిన ఆర్మీ సహాయాన్ని కూడా తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎంత వరద నష్టం జరిగిందో కూడా అంచనా వేయలేదని, అంచనా వేసిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి చాలా ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పొలాలలో నీళ్ళు వచ్చి చేరాయి. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రామాయంపేటలో ఒక డిగ్రీ కాలేజీలోకి డైరెక్ట్గా నీళ్లు రావడం, ఆ పిల్లలందరూ కూడా తమ ప్రాణాలు చేతిలో పెట్టుకుని బయటకు వచ్చి వేరే దగ్గర ఇంకొక జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. మనతో పాటు మెదక్ ఎంపీ కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి ఆ విద్యార్థుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. సార్, చూసాం ఏంటి శాశ్వత భవనం లేదు డిగ్రీ కాలేజీ విద్యార్థులకి, వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి రావాల్సిన పరిస్థితి, వర్షం వస్తే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆడపిల్లలకి చదువులకి కొంచెం ఇక్కడ ఇంపార్టెన్స్ లభించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం డిగ్రీ మహిళా కళాశాలకు సంబంధించి ఒక పర్మనెంట్ భవనం, ఈ ప్రాంతంలో చాలా అసైన్మెంట్ భూములు ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఒక కళాశాల భవనం ఇప్పటికీ మంజూరు చేసి ఉండాల్సింది. జరిగిన పొరపాట్లని సరిదిద్దుతూ త్వరలోనే రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాలకి ఒక నూతన భవనం మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేస్తాం, మంజూరు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబం బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పల్లెటూర్లలోంచి తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఆశలు పెట్టుకొని కళాశాలకు పంపించడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఆ రెంటెడ్ బిల్డింగ్ చుట్టూ మొత్తం నీళ్లు రావడం వల్ల ఒకటేసారి విద్యార్థులంతా పానిక్కు గురైనారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉండేటువంటి పోలీస్, రెవెన్యూ యంత్రాంగం, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సేఫ్గా ఈ ప్రాంతంలోకి షిఫ్ట్ చేసినారు. త్వరలోనే డిగ్రీ కళాశాల విద్యార్థులకి సొంత భవనం కోసం పార్లమెంట్ సభ్యునిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఆర్మీ హెలికాప్టర్లు కూడా కావాలని చెప్పి కూడా కోరారు. కొంత లేట్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మీరు కేంద్రానికి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒక ఎంపీగా ఉన్నారు, ఏం చెప్తారు? ఈరోజు ఉదయం గౌరవనీయులు నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఎంపీలందరం కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునితో కూడా రాజ్నాథ్ సింగ్ గారు ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడినారు. కావాల్సినన్ని హెలికాప్టర్లు, కావాల్సినంత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎప్పుడు అడిగితే అప్పుడు డిప్లాయ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నామని చెప్పినారు. మమ్మల్ని అందరినీ కూడా ఫీల్డ్లో ఉండమని చెప్పినారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా నిన్న సాయంత్రం నుంచే ఫీల్డ్లో ఉంటున్నాం. ఖచ్చితంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉంటే, ఉదాహరణకి ఇక్కడ చిన్న నిజాంపేట అని ఒక విలేజ్ ఉంటుంది భూంపల్లి అక్బర్పేట మండలంలో. నిన్న రాత్రి నుంచి అక్కడ ఒక 6 యువకులు చిక్కుకొని ఉన్నారంటే ఈరోజు ఉదయం వాళ్ళని క్లియర్ చేసేంతవరకు దాకా అదే పనిలో ఉన్నాం. అట్లా ఎక్కడ ప్రజలకు కష్టం ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళకి అండగా నిలబడతారు. ఖచ్చితంగా రాజకీయాల్ని పక్కన పెట్టి ప్రజల కోసం, కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తుల కోసం నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా ఇది ఒక పెద్ద విపత్తు లాగానే చెప్పుకోవచ్చు. కేంద్రం నుంచి సాయం విషయంలో, నిధుల విషయంలో ప్రతిసారి కూడా ఇలాంటి వర్షాలు, వరదలు వచ్చినప్పుడు చెప్తున్నారు కానీ కేంద్రం నుంచి నిధులు రావట్లేదని చెప్తున్నారు. మీరు ఏం చేయబోతున్నారు? కేంద్రం నుంచి నిధుల విషయంలో ఎలా తీసుకురా